కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జయనగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. ఐటీ కంపెనీలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా విదేశాల్లో వివిధ కంపెనీల్లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని గంగరాజు అన్న వ్యక్తి మోసం చేశాడు. 2 ఏళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితుడు గంగరాజు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అప్పుడు తెచ్చి మరీ ట్రైనింగ్ ఇప్పించామని ఇక బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చచ్చిపోయింది ఎవరి పరిస్థితి అయ్యేది చెప్పండి ఒకసారి. నేను ఆడ వేరే వాళ్ళ దగ్గర చిట్టీలు పైసలు తెచ్చి కొట్టినా, ఏదేదో ప్రింట్ అవుతుంది. ఏమని 3 లక్షలు అండి, రూపాయి కూడా కాదు. మీకు ఎట్లా కట్టాలో చూడండి. ఈఎంఐ లెక్కన వాళ్ళ దగ్గర 5,000 15,000 తెచ్చి కట్టారు. ఉన్నోడిని అయితే ఒకటేసారి 3 లక్షలు తెచ్చి కట్టారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? కనీసం బయటకు వచ్చి ఏందని కూడా చెప్పకపోతుంటే వాళ్ళు మేము అప్పు ఇచ్చేది తీసుకున్న వాళ్ళ దగ్గర అంతేనా చేసేది? బయటకు వచ్చి ఇది కాదమ్మా ఏదో చెప్పాలి. డబ్బులు తీసుకొని నాన్న కూర్చుంటే ఎట్లా? రాత్రి ఆ పిల్లాడు పోసు కింద పడ్డాడు, చచ్చిపోతే ఎవరి ప్రాణం మీదకి వచ్చే ఇంత కాదమ్మా ఇంత ఇస్తానని మా ఆడది కాదు మా కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు. అప్పటి నుంచి ఇది కానీ లోన్ వేసి 2 గంటలు 3 గంటలు అంటే డబ్బులు తీసుకున్నప్పుడు అట్లే చేసావా? నీకు ఇలా డబ్బులు కట్టకపోతే డ్యూటీ లేదన్నట్టుగా చెప్పించావు పిల్లాడి దగ్గర. ఆ పిల్లలు రాత్రి పోసు కింద పడేటోళ్ళు పాపం వీళ్ళు ఉండబట్టి నాకు ఫోన్ చేశారు. రాత్రి నుంచి చచ్చి బతికినట్టు వచ్చాను నేను ఈ అబ్బాయిని వదిలిపెట్టుకొని. బయటకు వచ్చి ఇంత కాదమ్మా ఇంత చెప్పాలి కదా. పొద్దు నుంచి ఇట్లానే చచ్చిన బయట మొగుడు కానీ